ఆధునిక కాలంలో శాస్త్రీయ విజ్ఞాన పరిశోధనల ద్వారా తరచి చూస్తున్న కొన్ని విషయాలు భాగవతంలో అప్పటి సిద్ధాంతాల ప్రకారం ప్రస్తావించబడ్డాయి. మూడవ స్కందం 11వ అధ్యాయంలో సమయ విభాగం గురించి చెప్పబడింది. అందులో సూక్ష్మకాలం పరమాణువుల ప్రక్రియలకు పట్టే కాల పరిమాణం రేంజ్లో ఉంది. స్థూలకాలం విశ్వం వయస్సుగా చెప్పబడే కాల పరిధిలో ఉంది. అలాగే 9వ స్కందంలో తన కకుద్ముడు అనే రాజు తన కుమార్తె రేవతిని బ్రహ్మలోకానికి తీసుకుని వెళ్ళి కొద్ది సమయం బ్రహ్మను దర్శించి తిరిగి భూలోకానికి తిరిగి వచ్చేసరికి భూలోకంలో ఎన్నో వేల సంవత్సరాలు గతించాయి. ఈ సంఘటన ఆధునిక సాపేక్ష సిద్ధాంతంలో చెప్పబడే కాలం వ్యవధి కుచించుకుపోవడం లేదా పెరగడం అనే విషయానికి సారూప్యతను కలిగి ఉంది. మూడవ స్కందంలో గర్భం ఏర్పడిన దగ్గర నుండి పిండం పెరిగే ప్రక్రియ వర్ణింపబడింది. యమునా నది తీరాన బృందావనంలో కృష్ణుని బాల్య లీలలు భాగవతంలో విపులంగా వర్ణించబడ్డాయి. వెన్న దొంగ, గోపాల బాలకునిగా, గోపీజన మానస చోరునిగా, నందగోకుల సంరక్షణునిగా బాలకృష్ణుని చేష్టలు, తల్లికి తన నోట సకల భువనాలు చూపిన లోకాదినాథుని స్వరూపము, గోవర్ధన గిరిధారిగా కొండనెత్తిన వాని మహిమ, ఇవన్నీ శ్రీకృష్ణ అవతారం కథలో ముఖ్యమైన విశేషాలు. కృష్ణుడు తమ నుండి దూరమైనప్పుడు గోపికలు పడే వేదన భక్తి భావానికి సంకేతంగా వర్ణిస్తారు.